కొరివితో తలకుక్కోవడం అంటే ఇదే. బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వానికి ఇండియా కర్రుకాల్చి వాతపెట్టింది. ఇండియా నుంచి ఎంతో బెనిఫిట్ పొందుతూ కూడా తామేదో ఇండియాకు బెనిఫిట్ చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చే బంగ్లాదేశ్కు ఇండియా పెద్ద జలకిచ్చింది. మిడిల్ ఈస్ట్, యూరప్, నేపాల్, భూటాన్ మినహా వివిధ ఇతర దేశాలకు వివిధ వస్తువులను ఎగుమతి చేయడానికి ఇచ్చిన ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని ఇండియా ఉపసంహరించుకుంది. దీంతో బంగ్లాదేశ్కు దబిడిదిబిడి అవుతోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరిని పెరుగుతుందన్న నేపథ్యంలో కేంద్రం ఘాటుగా రియాక్ట్ అయింది. భారతీయ ఓడరేవులు, విమానాశ్రయాలపై ఒత్తిడి పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇన్నాళ్లు బంగ్లాకు పూర్తి సహకారం అందించిన భారత్ ఇప్పుడు ప్రత్యేక హక్కును ఉపసంహరించుకుంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇండియా వ్యతిరేక వైఖరి అవలంబించడం వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల చైనా టూర్లో ఈశాన్య రాష్ట్రాల గురించి మహమ్మద్ యూనస్ పిచ్చి ప్రేలాపనలతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ అంటూ ప్రకటించిన బంగ్లా పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది మోడీ సర్కార్. యూనస్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ఇండియాకు 6,500 కిలోమీటర్ల సముద్రం ఉందని, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ద్వారా బిమ్‌స్టెక్‌లోని 5 సభ్య దేశాలతో సంబంధాలను ఇంప్రూవ్ చేసుకుంటామని చెప్పారు. ఈశాన్య ప్రాంతం కనెక్టివిటీ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్లు, పైపులైన్ల నెట్వర్క్‌తో ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. వాస్తవానికి బంగ్లాదేశ్కు ఎఫ్డీఐ అందించే 15 దేశాల్లో ఇండియా ఒకటే. భారత్ బంగ్లాకు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇరు దేశాల వాణిజ్య విలువ $8 బిలియన్. బంగ్లాదేశ్ అభివృద్ధి, జీవనోపాధి కోసం విదేశీ నిధులపై ఆధారపడుతుంది. అయితే పెరుగుతున్న భారత వ్యతిరేక భావనతో సరిహద్దు మూసివేతలు, కస్టమ్స్ క్లియరెన్స్ సమస్యలతో బంగ్లాకు ఇబ్బందులు మొదలయ్యాయి. రెండు దేశాల మధ్య సరుకు రవాణా సజావుగా సాగకపోవడంతో వాణిజ్యం క్షీణిస్తుంది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య కనెక్టివిటీని పెంచడానికి ఉద్దేశించిన అనేక ప్రాజెక్టులు కూడా ఆగిపోయాయి. గత జూన్ నుండి ప్రజా రవాణా నిలిపివేశారు. సరిహద్దు దాటి వస్తువులను పంపే వ్యాపారులకు నష్టాలు మొదలయ్యాయి. భారతదేశంలో వైద్య చికిత్స కోసం చూస్తున్న బంగ్లాదేశీలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. భారతదేశంలో ప్రాథమిక సంబంధంలో ఎటువంటి సమస్య లేదని యూనస్ బహిరంగంగా ప్రకటించినా ఢాకాలో మాత్రం సీన్ మరోలా కనిపిస్తుంది. ఇండియాపై విమర్శలతో ప్రజల్లో పొరుగుదేశం పట్ల శత్రుభావన కలిగిస్తుంది బంగ్లా సర్కార్. ఆవామీ లీగ్ హిల్సా దౌత్యాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఫరీదా అఖ్తర్, యూనస్ ప్రభుత్వం దుర్గ పూజకు ముందు భారతదేశానికి హిల్సా అమ్మకాన్ని నిషేధించడంలో సంబంధాలు దెబ్బతిన్నాయి.